రైట్. ఇన్ మీన్ వైల్ సార్ గఫూర్ గారు సార్. మాట్లాడుతున్నా నేను. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం కొంత సెన్సిటివ్ మ్యాటరే, ఆలోచించాల్సిన విషయం. అయితే దాంట్లో వాస్తవాలు మీలాంటి పెద్దవాళ్ళు ఇంకాస్త క్లియర్గా చెప్తారు. మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వలేదనేది అక్కడ అది వాస్తవం. రెండు, ఆయన ముఖ్యంగా ప్రస్తావించింది యూరియా గురించి. దానికి ఆయన కొద్దిగా నోరు జారి ఏకంగా మళ్ళీ మరోసారి చావుల గురించి ఎత్తాడు, వెళ్ళి బావిలో దూకమన్నాడు. యూరియా విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, అలాగే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి అచ్చెన్నాయుడు ఇలాగ. సో ఓవరాల్గా ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు మనం ఆ కన్సర్న్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు విద్య వైద్యం అనేటువంటిది ప్రజల యొక్క మౌలిక అవసరాలు. మీరు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా, పెన్షన్లు పెంచుతారా లేదా అనేది అది సెకండరీ. కొత్త జనరేషన్కు విద్య అనేది, నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తే ఆ జనరేషన్ బాగుపడుతుంది. వైద్యం కనుక అందరికీ ఉచితంగా అందిస్తే ప్రజలకు అనారోగ్యం పాలు కాకుండా, ఒక సైంటిఫిక్ థియరీ కూడా ఉందండి, వైద్యం మీద పెట్టే పెట్టుబడి కూడా అది ఉత్పత్తికి సంబంధించిన పెట్టుబడి తప్ప అనుత్పాదక వ్యయం కాదు, ఉత్పాదక వ్యయమే అనేటువంటిది ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు రఫీ గారు సరే చాలా బలంగా సమర్థించుకుంటాడు, ఎందుకంటే ఆయన పార్టీ కాబట్టి తప్పచ్చు చెప్పడం. చంద్రబాబు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీలో సి కేటగిరీ సీట్లు అమ్ముకోవడానికి పెట్టినారని. ఆయన కూడా అంత పరిశుద్ధంగా ఏం లేడు. ఆయన పోయినసారి పెట్టిన పద్ధతిలోనే సి కేటగిరీ సీట్లు, ఏబి ఏనేమో అది ఫ్రీగా వస్తుంది, బీకేమో కొంత ఫీజు ఎక్కువ ఉంటుంది. సి కేటగిరీ సీట్లు అమ్ముకోవచ్చు, ఎన్ఆర్ఐ సీట్లు అంటారు సి కేటగిరీ సీట్లు. ఈయన జగన్మోహన్ రెడ్డి సి కేటగిరీ సీట్లు ఆ కాలేజీ అమ్ముకోవచ్చు అనేది ఆయన పెట్టిన్నాడు. దాన్ని మేము ఆ రోజు ఖండించాం, ఇది తప్పు అనేసి. ఏబి కేటగిరీ పెట్టు, సి కేటగిరీ గవర్నమెంట్ కాలేజ్లో పెట్టాల్సిన అవసరం లేదు, సి కేటగిరీ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్లో సి కేటగిరీ పెట్టడం అంటే గవర్నమెంట్ వ్యాపారం చేయడం అవుతుంది, వైద్యం వ్యాపారం చేయడానికి కాదు అనేటువంటిది ఆ రోజు ఖండించాం, ఈరోజు చెప్పడం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకు పోయి అసలు మొత్తం యాజమాన్యంలోనే ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా అని చెప్తాను. చంద్రబాబుకు చాలా మమకారం అండి. ఇప్పుడు ఎవరికేం బాధ కలిగినా ఉండే వాస్తవాలు మాట్లాడాలా. చంద్రబాబు గారికి ప్రజల సంక్షేమం, ప్రజల కోసం ఇవన్నీ వట్టి కథలు. ఆయన ప్రైవేటు పెట్టుబడిని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం కల్పించి ప్రైవేట్ వాళ్ళ ద్వారా సమాజాన్ని నడిపించేటువంటి ఫిలాసఫీ అయింది. ఎందుకంటే మేము 10-20 సంవత్సరాలు చూసాం అసెంబ్లీలో. ఆయన ఎలక్ట్రిసిటీ ప్రైవేటీకరణప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్స్, మా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళను ఇన్వాల్వ్ చేయదలుచుకున్నది. ప్రైవేట్ వాళ్ళని ఇప్పుడు సురేష్ గారు, ఒక జనరల్ హాస్పిటల్ వచ్చిందంటే, ఒక కాలేజ్ వచ్చిందంటే దాంతోపాటు ఒక జనరల్ హాస్పిటల్ ఉంటుందండి. విద్యార్థులకు ప్రజలే నేర్పియాలా, అంటే ప్రజలు నేర్పియాలంటే వాళ్ళే రోగులు కాబట్టి ఆ రోగులను చూసి విద్యార్థులు నేర్చుకుంటారు. ఆ రకంగా ఒక కాలేజీ వస్తే ఒక జనరల్ హాస్పిటల్ వస్తుంది, ప్రజలకు విద్యార్థులకును ప్రజలకు వైద్యం రెండు అందుబాటులోకి వస్తాయనేటువంటిది వాస్తవం. మీరు దీంట్లో ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వామ్యం చేయడం అంటే విద్యార్థుల మీద భారం పెరగడం, లేదా విద్యార్థులు సీట్లు కొనుక్కునేటువంటి పద్ధతికి రావడం. రెండు, వైద్యం కూడా అది ఉచితం కాకుండా వైద్యం కూడా మరి ఇప్పుడు మేము ఇన్సూరెన్స్కి పెడతామంటాను అనుకోండి, అది ఇంకో స్కామ్. అది రోషయ్య గారు తెచ్చారు ఆ స్టార్. దాన్ని స్టార్ కొల్లగొట్టడమే తప్ప స్టార్ వల్ల పెద్ద ఏం బాగుపడింది ఏం లేదు. ఈరోజు జనరల్ హాస్పిటల్స్ అన్ని బూత్ బంగ్లాలు అయిపోయినాయండి. జనరల్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు. అక్కడ సిటీ స్కాన్ అంటే స్టార్ పోవాల్సిందే, అక్కడ అది ఎంఆర్ఐ అంటే మళ్ళీ స్టార్ పోవాల్సిందే. ఆ రకంగా మొత్తం స్టార్ కంపెనీ ఆక్రమించేసుకున్నది. ఇదే చంద్రబాబు ఇచ్చినే కాదు, రాజశేఖర్ ఇచ్చాడు, తర్వాత రోషే వచ్చిన తర్వాత ఇంకా దాన్ని విశ్వవ్యాప్తం చేసినాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమిటి జరగబోయేది? రేపు జనరల్ హాస్పిటల్స్లో కూడా
అంటే గవర్నమెంట్ అటాచ్డ్, గవర్నమెంట్ కాదు, కొత్త ప్రైవేట్ కాలేజీలు ఏవైతే వస్తున్నాయో మెడికల్ కాలేజ్, దీనికి అటాచ్డ్గా ఉండేటువంటి హాస్పిటల్స్లో కూడా వైద్యం అమ్మబడును. ప్రైవేటు మెడికల్ కాలేజ్లో సీట్లు అమ్మబడును. ఇవి రెండు ప్రజా వ్యతిరేకమైంది. నేను చెప్పేది ఏమంటే దొందే. వైఎస్ఆర్సీపీకి ఏం ఘనత లేదు. వైఎస్ఆర్సీపీ కూడా సి కేటగిరీ సీట్లు అమ్ముకోవడానికి ప్రొవిజన్ పెట్టే ఆయన ఈ కొత్త కాలేజీలు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా బి కేటగిరీ ఏం జరుగుతుంది? రేపు బి కేటగిరీ గిట్టుబాటు కావాలి కదా, ప్రైవేట్ పెట్టుబడి పెడతాడు, 100 కోట్లు పెడతాడు, 100 కోట్లు పెట్టిన తర్వాత గిట్టుబాటు కావాలి కదా, కాబట్టి బి కేటగిరీ సీట్ల యొక్క రేట్ పెంచమంటాడు. రేట్ పెంచకపోతే మనకు గిట్టుబాటు కాదు. కాబట్టి ఎటు తిరిగి ఇది వైద్య విద్యార్థుల మీద, సామాన్య ప్రజల మీద భారం పడేటువంటి పని. అయితే మేము మా దగ్గర డబ్బులు లేవు చెప్పండి, మా గవర్నమెంట్ దివాలా తీసింది, ఇది దివాలా గవర్నమెంట్ చెప్పండి. కాదు మేము ఈ సంవత్సరం 5 చేస్తాము, వచ్చే సంవత్సరం 5 చేస్తాం, ఆ రకంగా ఓ 2-3 సంవత్సరాల్లో 15 చేయండి. అట్లా కాకుండా మీ ఫిలాసఫీ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని, ఆ ఫిలాసఫీ కనుక అమలు చేస్తే తద్వారా ప్రజా వ్యతిరేకమైంది, ప్రజలకు నష్టం జరిగి విద్యార్థుల మీద భారము, ప్రజల మీద వైద్యం భారం అవుతుంది. దయచేసి ఇది పునరాలోచిస్తే మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టలేని ప్రైవేట్ వాడు పెడతాడు సార్. ప్రైవేట్ వాడు డబ్బులు పెట్టేది వ్యాపారం కోసం వస్తాడా, సేవ కోసం వస్తాడా? ఎవరు సేవ చేస్తున్నాడు చెప్పండి? తర్వాత వాళ్ళు చేసిపోయిన ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ ఇచ్చినామంటారు. నాకు మొన్న డాక్టరు పరిచయమేనా అండి, ఆ డాక్టర్ చెప్తున్నాడు, సార్ నాకు కోట్లలో రావాలి సార్, ఏం చేయాలా అర్థం కావడం లేదు, ఎవరిని పట్టుకోవాలని. ఏమో బాబు నాకేం తెలియదయ్యా, ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని చెప్పమని చెప్తాను తప్ప ఎవరిని పట్టుకోవాలా, ఈ పట్టుకుంటే బిజినెస్ నాకైతే తెలియదు అని చెప్పాను. కాబట్టి ఆరోగ్యశ్రీ అనేటువంటిది అది చేస్తూ ఉన్నారు, కానీ చాలా హాస్పిటల్స్కు డబ్బు రావడం లేదు. వాళ్ళు మరో రకంగా ఏం చేస్తున్నారు అంటే స్టంట్ వేయాలా, ఇదిగో గవర్నమెంట్ చెప్పింది 30,000 చేస్తా నువ్వు చచ్చిపోతావు, 70,000 చేస్తా, మిగతా 40,000 ఇస్తావా లేదా, ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి 40,000 ఇస్తాను సార్ అంటాడు. ఆ రకంగా ఆరోగ్యశ్రీలో కూడా దందాలు జరుగుతున్నాయి, ప్రజల మీద భారాలు పడుతున్నాయి. దయచేసి నేనేమంటే ఇదేదో విమర్శ కోసం, రాజకీయ విమర్శ కాదు. ప్రజల దృష్టిలో సామాన్య ప్రజలు, డబ్బు ఉండేవాడు ఎక్కడైనా పోతాడు, డబ్బు ఉండేవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాడు, బయటికి పోతాడు. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్స్ కానీ పోయే వాళ్ళందరూ లో మిడిల్ క్లాసు లేదా పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించాలా. ఫిలసాఫికల్గా ప్రైవేట్ వాళ్ళ ద్వారా చెప్పించాలా అనేటువంటిది చంద్రబాబు గారు నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఇది ఒత్తిడి చేస్తున్నాడు. ఇది మంచిది కాదని మాత్రం చెప్తున్నాను. వైద్యాన్ని ఆ రకంగా చేయదు. విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ ప్రజలకని మాత్రం చెప్పదలుచుకున్నాను అండి. ఈ విషయంలో దొందుతుందేనండి. జగన్మోహన్ రెడ్డికి ఏం నైతిక హక్కు లేదు. ఆయన కూడా సి కేటగిరీ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అందులో పాత డాక్యుమెంట్ అండి. రైట్ సార్. బాజీ గారు, రఫీ గారు మీ దగ్గరకు వస్తాను. మీ రీబట్ ఏమైనా ఉంటే అప్పుడు ఓకే యా రఫీ గారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉందండి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది. 30 రూపాయలు కడితే పేదవాళ్ళకి అక్కడ చూస్తారు హాస్పిటల్లో. ఎన్ఆర్ఐ అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లాకు ఒకటి ఉండేది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాతే లక్షల్లో పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. దేశ విదేశాల్లో కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యి లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఒకటే మెడికల్ కాలేజీ, ఒకటే ఇంజనీరింగ్ కాలేజీ ఉంటే పిల్లలు సీట్లు ఎలా వస్తాయి? ప్రభుత్వమే చేయగలదా? ప్రైవేట్ తెచ్చారు కాబట్టి తగ్గించమని చెప్పలేదు నేను. గవర్నమెంట్ చేయండి అంటున్నాను, తగ్గించమని చెప్పలేదు నేను. మీరు అర్థం చేసుకోవడం పొరపాటు ఎట్లా? తగ్గించమని చెప్పడం లేదు. 17 చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల ప్రయోగమే సక్సెస్ఫుల్ ప్రయోగం. పిల్లలు చదువుకున్నారు, దేశ విదేశాల్లో, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అదే పద్ధతి తీసుకురాకుండా ఉండుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో జిల్లాకు ఒకటి ఉండేది, ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ఎస్సీ ఒకటి ఉండేది, విజయవాడలో ఒకటి ఉండేది, అక్కడ నెల్లూరులో ఒకటి ఉండేది.
ఎక్కడ ఆ చదువుకునేవాళ్ళు రకంగా పిల్లలు? రఫీ గారు అదే కానీ సాఫ్ట్వేర్ కరెక్ట్ ఇంజనీర్లు ఎలా అయితే అయ్యేవాళ్ళు? చంద్రబాబు నాయుడు కాదు, ఈ విధానం చంద్రబాబు తెచ్చారు. నాయుడు ఈ జగన్మోహన్ విధానం రెడ్డికి తెచ్చారు కాబట్టి రాజశేఖర రెడ్డికి దండం అందరూ పెట్టాలా? చదువుకున్నారు. రాజశేఖర రెడ్డి ఫీజే రియంబర్స్ పెట్టిన తర్వాతనే పిల్లలు చదువుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కాదు. కొత్త కాలేజ్ నడిచేదే కాదు. ఏం అవన్నీ మర్చిపోయి మీరు ఏదో రాజశేఖర రెడ్డి మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి దేవుడు కావాలా? రాజశేఖర చంద్రబాబు రెడ్డి నాయుడు పెట్టక ముందు కూడా ఊరికే మాట్లాడతారు. రాజశేఖర రెడ్డి అయిపోయింది, మీ పెట్టక వాదన ముందు కూడా చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ప్రైవేట్ వచ్చింది. నిన్న ఎవరు మాట్లాడకూడదని జనార్దన్ రెడ్డి మా వాదన జనార్దన్ రెడ్డి హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, పిల్లలు చదువుకున్నారు. తెలిసిందే సర్వస్వం. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మీకు తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ సర్వస్వం ఇచ్చాడు. అనేక ఇంజనీరింగ్ మీకు తెలిసిందే కావాలంటే సర్వస్వం కాదు. లెక్కలు తింటారండి. రాజశేఖర రెడ్డి మీరు రాకముందు చెప్పారు, నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రజలకు ఇంజనీరింగ్ వైద్యము కాలేజీలకి చాలా ఇంపార్టెంట్. పర్మిషన్లు ఇచ్చాడో ఈ ప్రైవేట్ చూడండి మీరు వాళ్ళకి వచ్చి. చెప్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్తున్నాను నేను. రైట్. అది కాదు ఇక్కడ ఇంకోటి నా అబ్జర్వేషన్, ఇంకొకటి నా అబ్జర్వేషన్, ఇంకొకటి నా అబ్జర్వేషన్. ఈ మంగళగిరిలో ఎన్ఆర్ఐ మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంది, దానికి హాస్పిటల్ ఉంది. ఎంతమంది పేద ప్రజలు 30 రూపాయలకు ఫీజు కట్టి చేసుకుంటారు, వెళ్ళి చూడండి. ఉన్నది కానీ ఒక్కటే మొత్తం అందరికి సరిపోవు కదా. చర్చ పెట్టి చర్చిస్తాను NRI గురించి. నాకు తెలుసు NRI లో ఏం జరుగుతుంది, NRI లో ఏం జరుగుతుందని చెప్పగలుగుతాను. నాకు తెలుసు NRI గుట్టంత తెలుసు నాకు. మీరు అట్లా చర్చ ఒక్కొక్క కాలేజ్ చెప్తే ఎట్లా? మీరు NRI ఆదర్శమైంది కాదు, ఆదర్శమైంది కాదు. కరోనాలో 24 చాలా మంది చచ్చిపోయినారు. NRI లో ఎట్లా దోపిడీ చేశారో నాకు తెలుసు. మీరు ఎక్కువ మాట్లాడదు NRI గురించి. NRI మీ వాడు ఉన్నారు కాబట్టి, మీ ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి NRI పవిత్రమైంది అనుకుంటున్నారు మీరు. NRIకి గ్లామర్ పోయింది. NRIది సిపిఎం విధానాలే వ్యతిరేకించే విధానాలు. పిపిపి పద్ధతిలో ఇవాళ రోడ్లు వేశారు దేశవ్యాప్తంగా చతుర్భుజి పేరు మీద. ఆ రోడ్లు ఇవాళ ఎలా ప్రయాణాలు చేస్తున్నారు చూడండి. అదే పిపిపి పద్ధతిలో రోడ్లు అయిపోతే సింగిల్ రోడ్డు ఉండేది హైదరాబాద్ కి విజయవాడకి, గుద్దుకొని వచ్చేవాళ్ళు రోజు. ఇవాళ 6 లైన్ రోడ్లు, ఒక నిమిషం రఫీ గారు మీరు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ ఒకటే అని మీరంటే మాత్రం అక్కడ కుదరదు. ఇక్కడ నా అబ్జర్వేషన్ పర్సనల్ అంటే విద్యానండి. ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం ఆగండి. ఐటీ రెవల్యూషన్ లేకపోతే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగి ఆ డిగ్రీలు పట్టుకుని రోడ్డు మీద బొచ్చుకుని తిరిగేవాళ్ళు. ఐటీ రెవల్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ రెవల్యూషన్ లేదు. ఏమండి, ఆ రెవల్యూషన్ అందిపుచ్చుకొనే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు అందు గురించి ఆ ఫార్ములా ఇట్ ఈస్ రిలవెంట్ టు ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ, నాట్ టు మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజ్ డిఫరెంట్. ఇవాళ డాక్టర్ల ప్రపంచంలో డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. మీరు గల్ఫ్ లో చూస్తే మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు డాక్టర్లు. అమెరికా ఐటీ జాబ్ చేయడానికి ఏమి పెద్ద ఎక్స్పర్టైజ్ అవసరం లేదు. ఐటీ జాబులు చేయడానికి పెద్ద ఎక్స్పర్టైజ్ ఏం అవసరం లేదు, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్. కానీ మెడికల్ డాక్టర్ కి మాత్రం ఎక్స్పర్టైజ్ కావాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో రాజీ పడే అవకాశం ఉండదు మెడిసిన్ లో. 50% కన్వీనర్ కోటాలో సీట్లు రావా? 50% కన్వీనర్ కోటాలో 15 మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు వస్తాయి?